శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ 2024 సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తొలి తెలుగు జ్యోతిష్య పండితురాలు, పంచాంగంకర్త డాక్టర్ ఈడుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మనకి ఈ 2024 సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదండి? కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ అయిపోయి మే 1 దాకా నడుస్తున్న సమయంలో ఈ గురుగ్రహ ప్రభావం వల్ల వ్యక్తుల యొక్క సహకారం విషయం తీసుకున్నట్లయితే అది సహకారం అనేది వాళ్ళకి ఒకటి లభిస్తుంది, కానీ ఆశించిన స్థాయిలో లేదు అనే ఒక అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. అలాగే నిర్ణయ సామర్థ్యం కానీ, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ వీళ్ళకి అంత తొందరగా ఒక స్థిరమైన అభిప్రాయానికి రావడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎలాగైనా సరే ఓ పని చేయాలి అనుకుంటే చాలా మొండిగా చేద్దాం అనుకున్న పనిలో ముందుకు వెళ్ళిపోయే స్వభావం కాబట్టి ఎలాగైనా నిర్ణయాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సాంఘిక సంబంధాలు అనేవి వీళ్ళకి చాలా బాగుంటాయి. వ్యక్తులతో రిలేషన్స్ కానీ, సాంఘిక సంబంధాల విషయంలో కానీ వీళ్ళకి అనుకూలమైన సమయంగానే చెప్తాం. అలాగే దూర ప్రదేశాల్లో విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, అలాగే దాంతోపాటుగా విద్యతో పాటుగా పుణ్యబలం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కానీ, ఆధ్యాత్మిక ప్రయత్నాలు కానీ, తర్వాత తండ్రికి సంబంధించిన విషయంలో ఏదైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయవలసిన పనుల్లో కానీ కొంత సామాన్యమైన ఫలితాల్లా కనబడుతున్నాయి. అంటే ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, అలాగే వీసా ఇలాంటి వాటికి ప్రయత్నాలు కానీ, ఇలాంటి వాటిల్లో సామాన్యమైన ఫలితాలు అనేవి ఒకటి ఏర్పడుతున్నాయి. తర్వాత దాంతోపాటుగా రావాల్సిన లాభాలు వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు ఇంతకుముందు పడిన శ్రమకి సంబంధించిన లాభాలు రావడం అనేది, దాని పరంగా వృత్తిలో కూడా కొంత అభివృద్ధికరంగా ఉండడం అనేది ఆ యొక్క లాభంతో అది కొంత ఉన్నప్పటికీ, కానీ ఏప్రిల్ తర్వాత నుంచి మళ్ళీ వీళ్ళకి గురుడు ఎప్పుడైతే స్థానం మార్పిడి జరుగుతుందో దీనివల్ల కుటుంబంలో ముఖ్యంగా గృహ నిర్మాణాల విషయం కానీ, లేకపోతే వాహనాలు కొనుగోలులో కానీ, ఇవి కాకుండా ఏదన్నా విద్యార్థులు విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన విషయాల్లో కానీ కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే అది ఎలాగా, వీళ్ళ దాంట్లో ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు కానీ, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కానీ కనబడుతుంది. కాబట్టి వీళ్ళంతవరకు ప్రణాళిక వేసుకునేటప్పుడు చాలా పటిష్టంగా వేసుకోవడం. వృత్తిపరమైన అభివృద్ధి అయితే బాగుంది వీళ్ళకి. వృత్తిలో అభివృద్ధి అనే మాట కన్నా గుర్తింపు, గౌరవం అని చెప్పాలి. అంటే శ్రమ, కొత్త బాధ్యతలు, ఇలాంటి వాటికైతే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా మీకు అప్పచెప్పిన బాధ్యతల్లో మీరు వీళ్ళ యొక్క స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు ఈ యొక్క బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని అన్నట్టుగా ఇతరులు ప్రలోభపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకమైన అవకాశం ఇవ్వకుండా, ఏదన్నా ఇతరుల యొక్క అభిప్రాయాలు అలా రాకుండా మీ ప్రవర్తన వైఖరిలో కొంత మీరు మార్పు తెచ్చుకున్నట్లయితే ఇతరుల అపార్థాలకి మీరు తొందరగా గురి అయ్యే అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఇక దీంతో పాటుగా ఈ యొక్క శని ఎప్పుడైతే ఏలినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి వాళ్ళ జన్మల్లోనే ఈ విషయంలో మాత్రం కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అంటే పక్కన గురుబలం, ఇటు పక్కన శని బలం రెండింటినీ కంపేర్ చేసి చెప్పినప్పుడు ఈ శని వల్ల వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఆకస్మికమైన ఖర్చులు కానీ, ఇవే కాకుండా ఇంకా ముఖ్యమైన పనుల్లో ఆలస్యాలు, ఆటంకాలు, బద్ధకాలు ఇలాంటి వాటికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు శనికి సంబంధించిన జపాలు లాంటివి, అంటే వీలైతే ఏదైనా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, లేకపోతే ఏదైనా దానాల్లో కూడా 2 రకాలైన దానాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మామూలుగా మనం ఏదైనా నువ్వులు దానం చేసేయడం, లేకపోతే నువ్వుల ఆహారంలో తీసుకోవడం, లేకపోతే ఇలాంటివి. ఇది కాకుండా ఈ యొక్క వృద్ధులకి మనం సేవ చేయడం. వృద్ధులకి సేవ చేయడం అంటే ఏంటంటే వృద్ధులకి సహకారాన్ని మనం కోరుకోవడం. అదేంటి, వాళ్ళకి ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక పండు వాళ్ళకి నచ్చేది ఇవ్వడం కానీ, లేకపోతే పేదవాళ్ళు పడుకొని ఉంటారు రోడ్డు మీద, వాళ్ళకి రగ్గులు అలాంటివి ఏమన్నా దానం చేయడం కానీ, శీతాగ్ని దానాలు అంటారు వీటిని. ఇలాంటి దానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే అది కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకుండా అకించనులు అనే వ్యక్తులు, అంటే ఏమీ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళని చూసి వాళ్ళకి ఇవ్వడం బట్టి అది వాళ్ళకి ఉపయుక్తంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా వీళ్ళకి ఆ దోష పరిహారం లాగా ఉండడం. తర్వాత అంటే మీ స్థాయికి తగినట్టుగా దాన ధర్మాలు అనేవి అతి ముఖ్యం. దాంట్లో ఎండ్లెస్, ఎంత చేయగలిగితే అంతవరకే చేసినా తప్పనిసరిగా వీళ్ళకి అనుకూలమైన వాతావరణం, ఆరోగ్యపరంగా బాగుండడం అనేది ఇలాంటి వాటికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇదే సమయంలో రాహుకేతువులు కూడా వీళ్ళకి ఉన్న స్థానాలు కూడా కొంత
ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠించుకోవాలి. దీంతో పాటుగా వీళ్ళు ఇంకా చేయవలసింది ఏంటంటే గణేష్ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమి సదా అనే శ్లోకాన్ని కూడా పాటించాలి. ఇలాంటివి చేసుకుంటూ వీలైతే ముందుకు వెళ్ళినట్లయితే ఈ సమస్యలను కూడా వీళ్ళు అధిగమించే అవకాశాలనే ఉంటాయి. అంటే ఈ రకంగా రాహుకేతుల వల్ల ఎదురయ్యే సమస్యలు, సంవత్సరం అంతా ఏలినాటి శని వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే గురుడికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా గృహ నిర్మాణాల విషయం కానీ వీటిలలో ముందుకు వెళ్ళడానికి ఈ బలం కావాలి. కాబట్టి ఈ రకమైన దానాలు సింపుల్వైన చేస్తూ శనికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేస్తూ ముందుకెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అలానే ఈ రాశి వారికి విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు, అలానే రాజకీయ రంగానికి సంబంధించి స్త్రీలకండి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం? విద్యార్థులకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మంచి ఫలితాలు వస్తాయి అనుకూలంగాను. ఇక స్త్రీలకు కూడా ద్వితీయార్థమే అనుకూలంగా ఉంది. ఇంతేకాకుండా ఈ అగ్రికల్చర్ వ్యవసాయం రంగంలో వాళ్ళకి కానీ, వ్యాపార రంగంలో వాళ్ళకి కానీ, తర్వాత ఈ యొక్క మీడియా రంగంలో వీళ్ళందరికీ కూడా ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. ఇది కాకుండా ఇంకా మనకి ఏదైనా పొలిటికల్ లీడర్స్ వెళ్ళే విషయం తీసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి ప్రథమార్థం అనుకూలంగా ఉంది. అలానే ఈ రాశి వారికి ఈ సమయం నుంచి ఇట్లా జాగ్రత్త తీసుకోవాలి అలాంటివి ఏమైనా ఉన్నాయండి ఈ టైంలో? ఇలా ముఖ్యంగా ఈ మార్చి, ఈ యొక్క జూన్ మధ్య సమయంలో మాత్రం వీళ్ళకి కోపం అనేది బాగా పెరగడం అనేది, ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం అనేది, తొందరగా మనసు స్థిమితం తప్పడం అనేవి వీటన్నిటికీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ వ్యాయామ, ప్రాణాయామాలు, మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వాతావరణం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడే వీళ్ళు ముందే 1-2 మార్గాల్లో ధనాన్ని ఏర్పరచుకొని ఎవరన్నా ఏర్పరచుకొని ఉంచుకోవడం ఒకటి మంచిది. అలాగే కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రావడానికి అవకాశం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతవరకు అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా, అంటే ఇప్పుడు ఇలా రాబోతుంది కాబట్టి మనం వీలైనంతవరకు ఇప్పటి నుంచే మౌనం పాటించడం, ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవడం అనేది, అలాగే ఆర్థిక విషయాల్లో ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం అనేది, ఇలాంటివన్నీ ప్రణాళికపరంగా ముందుకు వేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ సమస్యలను కూడా వాళ్ళు అధిగమించవచ్చు. ఈ శ్లోకాలు పఠించుకొని చెప్పినట్టుగా దాని మీద శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు వాటిని అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి. అలానే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? ముఖ్యంగా వీళ్ళకి వచ్చేసేటప్పటికి మెయిన్గా వీళ్ళకి కూడా ఏదన్నా దత్తాత్రేయుడికి సంబంధించింది కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, ఈ రెండు కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి. విష్ణు సహస్రనామాలని విన్నా, అలాగే విష్ణుమూర్తి దేవాలయాలకి వెళ్ళినా ఇవి కూడా వీళ్ళకి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు ఈ రకమైన ఇవి చేసుకోవడం, మెయిన్గా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళడం అనేది, లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన, వెంకటేశ్వర అష్టోత్తరాలు, అంటే వీలైనంతవరకు విష్ణు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇలాంటి వాటికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, వాటికి వెళ్ళడం, వాటికి సంబంధించిన స్తోత్ర పారాయణ ఇవన్నీ, లేకపోతే వినడం కూడా, అందరూ దాన్ని చేయలేకపోయినా విని కూడా వినొచ్చు కదా, వినడం బట్టి కూడా వాళ్ళు మంచి వైబ్రేషన్స్ వల్ల బాగుంటుంది. వాళ్ళు చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.